ఏంటి 470 కోట్లు ఉన్న కోటీశ్వరుడికి ఇదేంటబ్బా, దాంట్లో 10% ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఉండదు. ఇది ఎక్కడ ధనవంతులు, ఇది ఎక్కడ వయ్యారము, ఇది ఎక్కడ చోద్యమబ్బా, నాకు అర్థం కాదు. బోన్ఫైడ్ 2 రకాల బోన్ఫైడ్ సర్టిఫికెట్స్, 3 రకాల డేట్ ఆఫ్ బర్త్లు, 3 రకాల పేర్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బండి భగీరథ్ జీవితం అంతా ఎంత సాధించావో అనంటే ఇలాంటి ఫ్యామిలీ ఎవరికి దొరకదబ్బా. నీకు మాత్రం బాగా పనిపెట్టారు. మై డియర్ ఫ్రెండ్స్, బండి భగీరథ్ మీద మనం సానుభూతి చూపించే ముందు, అలాగే ఒక ఫ్యామిలీ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క స్టోరీ 470 కోట్ల రూపాయల కోటీశ్వర్ల గురించి మనం మాట్లాడుకునే ముందు, నేను మీ ప్రియా చౌదరి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాడికి పింక్ కలర్ రేషన్ కార్డు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 470 కోట్లు ఉన్నటువంటి వాడికి రేషన్ కార్డు ఉండడం అనేటటువంటిది పొరపాట, లేక రేషన్ కార్డు ఉన్నటువంటి వాడిని 470 కోట్ల వాడిగా చూపించడం పొరపాట? ఏ లెక్క చూసుకోవాలి? అలాగే బండి భగీరథ్ మొత్తం మీడియా మొత్తం ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు, మీడియా ఏంటి మొత్తం ఊళ్ళే పోస్టర్లు వేసి పరేసి మరి ఆ పిల్లవాడిని విపరీతంగా ఆడేసుకుంటున్నారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది, తప్పు ఏం జరిగింది మాట్లాడుకునేటప్పుడు ఇతగాడి తప్పుని గత వారం రోజుల నుంచి ఉతికారేసి క్లిప్పులు పెడుతున్నాం. అలాగే మరి అవతల వాళ్ళ యొక్క ఒప్పులను కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఒప్పులు అంటే ఏంటో చెప్తా. ఈయనది తప్పు, మైనర్ బాలిక మీద చాలా తప్పు, చాలా పొరపాటు, క్షమించరాని నేరం. కాకపోతే అవతల వాళ్ళు ఎన్ని ఒప్పులు చేశారో మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అవతల ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో ఆ బాలికకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటి డీటెయిల్స్ బయటికి తీస్తే, అయ్యో దేవుడా, నిజం చెప్తున్నాను కదా, నా దగ్గర ఉన్నవన్నీ కూడా చూపించాలి. కానీ నేను నిన్ననే చెప్పినాను, పోక్సో కేసు ఉన్నంత వరకు నేను ఏది రివీల్ చేయనబ్బా. కానీ మిగిలిన వాళ్ళందరూ రివీల్ చేస్తున్నారు, అక్కడ చూడండి. ఆ తర్వాత నేను వాటి వెనక ఉన్న విషయాలను రివీల్ చేస్తాను. అండర్స్టాండ్? 3 రకాల పేర్లు, 3 డేట్ ఆఫ్ బర్త్లు, డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్లు ఆ మైనర్ బాలికకి ఉన్నాయి అంటా కాదండి, ఉన్నాయి. ఎక్కడున్నాయి? సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ 3 రకాల పేర్లు, 2 రకాల బోనఫైడ్ సర్టిఫికెట్లు, 2 రకాల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, 2 ప్రాంతాల్లో ఒక అమ్మాయి పుట్టినటువంటి తేదీ 2008 ఒకటి, 2009 ఒకటి, 2010 ఒకటి. 2008లో పుట్టారు. 2000 ఇన్నిసార్లు ఎట్ట పుడతారబ్బా సంవత్సరానికి ఒకసారి? నాకు అర్థం కాలే. కడుపులోకి పిండం ఒకసారి శుక్రకణం పోతుంది, అది అన్నం పిండంగా మారుతుంది, పిండం బిడ్డగా మారి బయటకు వస్తుంది. కానీ ఇక్కడేందో సంవత్సరానికి ఒకసారి పుట్టారు. ఈ 2008, 2009, 2010 తీసుకుంటే దీని దుంప దగ్గర 2010 తీసుకుంటేనేమో 16 ఏళ్ళు అంటే 10th క్లాసు, 2009 తీసుకుంటేనేమో 17 సంవత్సరాలు అంటే ఇంటరు, ఆ తర్వాత 2008 తీసుకుంటేనేమో ఇంటర్ కంప్లీటు. 17 సంవత్సరాల చిల్లర. ఈ చిల్లర ఉన్నటువంటి ఈ చిల్లర కథలు ఏంటి అనేది మాట్లాడుతున్నాను నేను. మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూసారా, చాలామంది మాట్లాడారు, మన పిల్లకాయలు మాట్లాడారు, మన యూట్యూబర్లు మాట్లాడారు, ఎడ్యుకేటెడ్ యూట్యూబర్లు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? పోక్సో కేసు అనగానే వెంటనే అరెస్ట్ చేయాలండి, అక్కడ హోమ్ మినిస్టర్ కొడుకు ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయమా అంటే ఇప్పుడు అర్థమైందా? ఒక కేసు పెట్టిన తరువాత ఏ కేసు అయినా సరే దాని యొక్క తీవ్రతను బట్టే అరెస్ట్ ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి. పోక్సో అనగానే వెళ్ళిపోయి రయ్యమని సినిమాలో లాగా ఎస్పీ గారు పిస్టల్ జేబులో పెట్టేసుకొని కారు వేసుకొని పోయి జీబ్లో ఎక్కి కూర్చొని సంకెళ్ళేస్తారు. ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసలు ఇంకా సిట్టు ఇన్వెస్టిగేషనే మొదలు పెట్టలేదు. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మహానుభావులు మహాత్ములు ఎవరై ఉంటారబ్బా? ఎలా బయటకు వచ్చినాయి అబ్బా ఇవన్నీ? ఎలా వచ్చినాయి అంటే, ఇందాక నేను చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను కదా, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో పదవిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కెపాసిటీ మనందరం మాట్లాడుకుంటామో అధికార దుర్వినియోగము అని. అది ఖచ్చితంగా ఉంది, కాదని ఎవరు అనరు. కానీ అక్కడ వాళ్ళని టచ్ చేస్తే, దుర్మార్గమైన కేసులు పెడితే, ఫాల్స్ కేసులు పెట్టి ఉంటే ఈ విధంగా బయటకు వస్తాయి. అది ఒక సామాన్యుడికి సాధ్యమవుతుందా చెప్పండి? ఇంత భయంకరంగా ఆవిడ ఒకసారి నిర్మల్లో పుట్టారంట, ఒకసారి హైదరాబాద్లో పుట్టారంట, రెండు సార్లు హైదరాబాద్లో పుట్టారు, ఒక్కసారి మాత్రమే నిర్మల్లో పుట్టారు. ఆ తర్వాత ఈవిడ ఇవన్నీ పక్కన పెడితేనండి, ఇంకొకటి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి బయటకు వచ్చింది ఆవిడకి. ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె వయసు 15 సంవత్సరాలు. అసలు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళ నాన్నారు కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తిని గుద్దేసిన తర్వాత అది ఎఫ్ఐఆర్ కాపీ అయ్యింది. ఎఫ్ఐఆర్ కాపీలో ఏం జరిగింది అని అంటే, సదరు తండ్రి ఆ యొక్క కారుని డ్రైవ్ చేస్తున్నప్పుడు పాప పక్కనుంది. ఎవరు? పాప మైనర్ పాప పక్కనుంది. ఆ పాప వయసు 15 సంవత్సరాలు. ఎప్పుడు? 2021లో. మనసులాయో? 2021లో పాపగారి వయసు 15 అయితే 2026లో ఎంత? 21 సంవత్సరములు. అంటే 21 ఏళ్ళు అనగా సంపూర్ణమైనటువంటి అదేంటో మీరు చెప్పుకోండి. లేదు, 1 సంవత్సరము డిసెంబర్ 31 వేసుకున్నా కూడా 20 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. కంప్లీట్గా 20 years అనేది ఒక వర్షన్. ఎన్ని 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 దారుణాలో ఇంకొంచెం చెప్తాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. వీళ్ళు మా కేసు పెట్టింది ఏంటి అని అంటే, 2025 డిసెంబర్ 31 మా అమ్మాయిని ప్రలోభ పెట్టి ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. మత్తు మందు, ఒక బ్రీజర్ అండి. ఇప్పుడు మాత్రం రివీల్ చేస్తా, ఎందుకంటే ఇంతమంది రివీల్ చేసిన తర్వాత ఒక్కటన్నా రివీల్ చేయకపోతే ప్రియా చౌదరి నువ్వు మరీ అంత కావద్దమ్మా అని చాలామంది మాట్లాడుతున్నారు. ఒక బ్రీజర్ తాగే అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది అమ్మ, ఆవిడ గారు ఆ పాప బ్రీజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు 1:30 నుండి 2:30 గంటల మధ్యలో అర్ధరాత్రి అమ్మహ కమ్మహ జరిగింది అనేటటువంటిది అక్కడ రాశారు. అంటే అతగాడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అనేటటువంటిది రాశారు. ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఆ వీడియోలో ఒక ఇద్దరు ఫామ్ హౌస్లోకి వస్తున్నారు కారులో. అది గేటు ఎంట్రీలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్. దాంట్లో పాప గారు డ్రైవ్ చేసుకొస్తున్నారు, కారు చక్కగా డ్రైవ్ చేసుకొస్తున్నారు. ఓకే, ఆ కారు అలా వచ్చింది గేటు దగ్గర నుంచి, అక్కడ గేటు పక్కన లోపలికి వచ్చి ఆగింది. ఆగిన తర్వాత అండి, డ్రైవింగ్ సీట్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది, పక్కన సీటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరినైతే బండి భగీరథని అనుకుంటున్నామో, బండి భగీరథ లెఫ్ట్ సైడ్ కారు డోర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి దిగి అతను వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఆమెని అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. ఆమె రైట్ సైడ్ నుంచి దిగింది, అంటే డ్రైవింగ్ ఆమె చేసింది అనేది కన్ఫామ్. ఇక్కడ ఆవిడ పూర్తి స్పృహలో ఉన్నారు. స్పృహలో ఇన్ ద సెన్స్ బలవంతంగా ఏమీ తీసుకురాలేదు. అక్కడ కేవలం ఇద్దరు మాత్రమే వచ్చారు. ఆవిడ డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకి దిగారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు బెడ్రూమ్ సీన్లు వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అడగండి మీరు నన్ను, రైటా? మరి అంత తొందర వద్దు.
ఎందుకంటే ఇప్పుడు మన అక్కయ్యలు బోల్డ్ మంది ఉన్నారు, విపరీతంగా గొంతులు చించుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, మా ఫోటోలు పెట్టేసి, అలాగే మగ పురుష పుంగవులందరూ కూడా ఏందేందో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ, ఆ తమ్ముళ్ళందరికీ కూడా ఇంకా చాలా జలకులు ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఈ 31వ తారీఖున వాళ్ళు లోపలికి వచ్చారు కదండి. ఇదే డిసెంబర్ 30వ తారీఖున ఇంకొకటి జరిగిందండి. ఇది 31. కానీ అంతకు క్రితం రోజు 24 గంటల క్రిందట ఏం జరిగిందంటేనండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళు దర్శనానికి వెళ్ళారండి. తిరుమల తిరుపతి దర్శనానికి ఎప్పుడు? డిసెంబర్ 30వ తారీఖున వెళ్ళారు. మరి మనకి అక్కడ కంప్లైంట్ కాపీలో ఏముందండి? అతగాడు మాకు తెలియదు, మా అమ్మాయి చెబితే మేము విన్నాము అని ఆ ఒక్క లైన్ రాగానే టపా 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 ఫ్యామిలీ ఫోటోలు వచ్చినాయి. అతగాడు ఎవరో మాకు అస్సలు తెలియదు అనగానే వీడియో తీస్తున్నావు బగ్గి అని ఇంకొక వీడియో వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటేనండి, నేరం మోపటం చాలా ఈజీ సార్. అమ్మ, గుడ్డ కాల్చి మీద వేయడం చాలా ఈజీ, కానీ జరగరానిది జరిగిందా? ఆ నిప్పు మీకు కూడా అంటుకుంటే కాపాడేవాడు ఎవడలేడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక పెద్ద పర్సనాలిటీని జనం మధ్య ఒక ఫూల్ని చెయ్యాలని, అలాగే పరువు తీసేయాలి, అలాగే పదవి తీసేయాలి అనేటటువంటి మోటివ్తో మాత్రమే మీరు వెళ్ళేటప్పుడు అతను ఏంటి అనేటటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈజ్ బండి సంజయ్. ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడినటువంటి ప్రతిదానికి, ఎలిగేషన్స్ అన్నిటికీ ప్రతిదానికి మొదట్లో కాదు, ఇప్పటికీ నేను ఆ మాటకి కట్టుబడి ఉన్న. నిజంగా అత్యాచారం జరిగి ఉన్నట్టయితే, మైనర్ మీద ఆ అమ్మాయి మైనర్ అయి ఉంటున్నట్టయితే క్షమించే ప్రసక్తే లేదు. మీరు అనొచ్చు మేజర్ అయితే పర్వాలేదా అని. ఫస్ట్ మనం మైనర్ అని మాట్లాడుకున్నాం కాబట్టి మైనర్ దగ్గరే ఉందాం, మేజర్తో మనకు సంబంధం లేదు. అర్థమైందా? మైనర్తోనే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది గనక ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దాని మీద కూడా ఏదైనా విశ్లేషణ డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. నిర్మమాటంగా చేస్తాం. ప్రియా చౌదరో లేకపోతే ఇంకొక మహిళలో నిన్నటి నుంచి చూస్తున్నాను, ఒక 2 days నుంచి చూస్తున్నానండి. ఎవరైతే సనాతన ధర్మం మీద మహిళలు ఫైట్ చేస్తున్నారో, వాయిస్ వినిపిస్తున్నారో, లవ్ జిహాదుల మీద పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళెందుకు స్పందించట్లేదు? ముసుగు వీరులు ఏమైపోయారు? ముసుగు రాణులు ఏమైపోయారు? అరే ఇప్పుడు తీస్తున్నాం, మీ ముసుగులు తీస్తున్నాం కదా, మీ కళ్ళకున్న పొరలు తీస్తున్నాం కదా. మేము ఉన్నది అందుకే. సమాజంలో కరుడు గట్టినటువంటి ఆ సెక్యులర్ భావజాలం వెనుక సనాతన ధర్మానికి, హిందువుల ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో పొరలు ఊడదీస్తున్నాం. దాంతోపాటు ఇలాంటి వ్యవహారాల్లోకి మమ్మల్ని లాగితే ఆ పొర కూడా తీస్తాం. ఈ మీ యొక్క అహంకారపు పొరలు ఖచ్చితంగా అతి తొందరలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూపిస్తాం. ఎంత భయంకరమైనటువంటి రాజకీయ ఆట అండి. మహిళ ఆవిడ ఆకుల శ్రీవాణి గారండి, ఆవిడ మహిళ కాదా? ఎన్ని ఫోన్ కాల్స్ అండి, మీ వల్లే సమాజం నాశనం అయిపోతుంది, నీ వల్లే ఇదైపోతుంది. ఆవిడైనా దగ్గరుండి బండి భగీరథని ఏమైనా పంపించిందా? లేకపోతే దగ్గరుండి ఆ మైనర్ పాపను ఏమన్నా పంపించిందా? లేకపోతే ప్రియా చౌదరి ఏమన్నా దగ్గరుండి ముహూర్తం పెట్టిందా? లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా పెట్టారా? మరి ఈ మహిళలు అన్యాయం జరిగినటువంటి ఆడపిల్లల గురించి, అలాగే సమాజం గురించి కొట్లాడేటప్పుడు మరి ఈ ఫోన్లు చేసే ఫోన్ వీరులు ఎక్కడికి వెళ్ళారు? మొబైల్ వీరులు ఎక్కడికి వెళ్ళారు? మొబైల్ నారీమణులు ఎక్కడికి వెళ్ళారు? మీరు రాజకీయాలు చెయ్యండి, కానీ మేము వాస్తవాలతోటే బయటకు వస్తాం. అండర్స్టాండ్? 30వ తారీఖు తిరుపతి వెళ్ళిన వాళ్ళు 31వ తారీఖున ఈ విధంగా జరిగింది. ఇక్కడ ఒక స్టోరీ వినిపిస్తున్నారు. మొదట ఏం మాట్లాడారు? అమాయకురాలండి, 10th క్లాస్ చదివిన అమ్మాయి అండి, 10th క్లాస్ చదివే పిల్లని నాశనం చేశాడండి, మోసం చేశాడండి, నమ్మించాడండి అని మాట్లాడిన గొంతుకలు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫొటోస్ బయటికి రాగానే టక్కుమని స్టోరీ మార్చేసిన ఈ స్టోరీలు ఈ సోకాల్డ్ లిబరల్స్ వీటిల్ని రాయడంలో దిట్ట. అలా రాసే కదా
సనాతన ధర్మం యొక్క ఆనవాళ్లు తుడిచిపెట్టేశారు. అలాగే స్త్రీల యొక్క ఎవరైతే ఉన్నారో సనాతన స్త్రీ యొక్క ధర్మాలను కూడా నాశనం చేసేసి ఇదిగో ఈ లిబరల్స్ చేసిన దౌర్భాగ్య స్థితుల్లోనే ఇవాళ ఈ ఆడపిల్ల రోడ్డు మీద పడాల్సి వచ్చింది. విచ్చలవిడితనం, స్నేహాలు చేస్తే తప్పేంటి, విచ్చలవిడితనంగా తిరిగితే తప్పేంటి, అలాగే కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే తప్పేంటి అని ఇరుముడిలో శానిటరీ నాప్కిన్లు పెట్టి మరీ పంపించారు ఈ లిబరల్ నారీమణులే. వెళ్ళింది కూడా ఈ లిబరల్ నారీమణులే. వీళ్ళు చేసిన దౌర్భాగ్యాల వల్ల ఇవాళ ఒక ఆడపిల్ల, మనం చూస్తున్నాం ఫోటోలు, నిజంగా బాధపడుతున్నానండి నేను ఆ పిల్ల ఫోటోలు చూసి. ఈ రోజు నిజంగా ఆ పిల్ల చాలా బాధపడతా ఉండుంటది, వాళ్ళ అమ్మ కూడా బాధపడతా ఉండుంటది. ఎందుకంటే ఇంత బదనాం అవుతామని వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. వాళ్ళేదో ఎవరి ప్రలోభాలకో లోనైపోయి మరి రేపొద్దున వాళ్ళ యొక్క ప్రభుత్వం వస్తేనో, వాళ్ళకి సెంట్రల్లో మినిస్ట్రీలు వస్తే మరి వీళ్ళకి ఏమన్నా తాయిలాలు ఇస్తామని ఏమన్నా చెప్పారేమో, వాళ్ళ మాటలకి పాపం ప్రలోభపడిపోయి వచ్చి బురదలో కాదు ఊబిలో ఇరుక్కున్నారు వాళ్ళు. ఇవాళ ఆ పిల్ల పరువు బయటపారే. ఎందుకు వచ్చింది ఇవాళ ఆ పిల్ల అంత ఇదిగా బయటకు వచ్చింది? వీడియోలు ఎలా బయటపడతారండి, ఫోటోలు ఎలా బయటపడతారండి అని అన్నప్పుడు మరి ఒక పోక్సో కేసులో ఉన్నటువంటి ఆడపిల్ల కేసుని సున్నితంగా డీల్ చేయాలి. అలాగే పోక్సోనా కాదో నిర్ధారించుకోకుండా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. దానికి స్వార్థపూరితంగా డ్రామాలు ఆడబోయినటువంటి కుటుంబం కూడా ఈరోజు రోడ్డు మీద పడి పరువులు పోగొట్టుకున్నటువంటి విషయం. ఇమ్మీడియట్గా ఆ పిల్ల యొక్క వీడియోలు బయటికి రాగానే అంతకుముందు వరకు 10th క్లాస్ పిల్ల అండి, అమాయకురాలండి, చిన్న పిల్ల అండి నేను మాట్లాడిన నోళ్ళు వెంటనే స్క్రిప్ట్ ఎలా తిప్పేసినాయి అని అంటే, డేరింగ్గా ఉండే ఆడపిల్ల, డైనమిక్గా ఉండే ఆడపిల్లని పడగొడతాను చూడరా అని చిటికలేసి మరీ పడగొట్టాడంట. అవును, ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్లు పెడుతున్నాను చూడండి. ఆ స్క్రీన్ షాట్లో ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లని, నాన్న తప్పైపోయింది నాన్న, అరే నువ్వు అట్లా అనుకోవద్దు నాన్న, నేను నిన్ను బాధ పెట్టాను నాన్న, నువ్వు అలా అనుకున్నావా నాన్న, నేను ఇంకొకసారి అలా చెయ్యను నాన్న, ఇది తప్పులు చెయ్యను నాన్న. తప్పులు అంటే మన వాళ్ళు, ఎందుకంటే రచయితలు కదా, లిబరల్స్ అందరూ కూడా ముందు కలం పట్టుకుని రచించిన వాళ్ళ రచనలన్నీ సమాజంలో వండి వార్చి మార్చి ఇవాళ ఆ గబ్బును వాళ్ళే తట్టుకోలేక వస్తున్నారు. వెంటనే స్క్రిప్ట్ మార్చేశారండి. ఒక విగరస్గా ఉన్నటువంటి ఆడపిల్లని పడేస్తానని చిటికలేసి పడేశారంట. రోజుకొక స్టోరీ. ఏం అల్లుతున్నారు రా అబ్బాయి? మీరు స్టోరీలు రాశారనుకోండి, స్క్రీన్ ప్లే డైరెక్షన్లో మొత్తం క్యారెక్టర్లు వాస్తవికతని అద్ది పెట్టి ఎడిటర్స్ మేము ఇక్కడ ఉన్నాం, ఎడిట్ చేసి కరెక్ట్ సీన్లు ఎలా పండించాలో, అలాగే కరెక్ట్ వాస్తవాలు ఎలా బయటికి తీసుకొచ్చి జనాలకు చూపించాలో మాకు బాగా తెలుసు. ఆ పిల్ల క్యారెక్టర్ బయటికి రాగానే ఆ పిల్ల అంట చాలా స్వేచ్ఛాపూరితమైనటువంటి పిల్ల, చాలా డైనమిక్ పిల్ల. అప్పుడు డైనమిక్ పిల్ల అయిపోయింది. అంతకుముందు మాత్రం అమాయకురాలు, 16 ఏళ్ళ అమాయకురాలు, 10th క్లాస్ చదివే అమాయకురాలు. అసలు ఆ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికెట్ ఎక్కడా, ఏ స్కూల్లో జరిగింది, దీని మీద కూడా రేపొద్దున ఎంక్వైరీలు నడుస్తాయి. అసలు ఇంతకీ అమ్మాయి ఏం చదువుతుంది? ఆ అమ్మాయి బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నానని చెప్పి పరిచయం అయినటువంటి పిల్ల. ఇక్కడ కేవలము మనం ఒక బ్రెయిన్లో ఒకటి పెట్టేసుకున్నాం, ఆడపిల్ల కాబట్టి, టచ్ చేశాడు కాబట్టి, ఏదో చేశాడు కాబట్టి లోపలికి వెళ్ళాల్సిందే. అరే వాడు టచ్ చేయడానికి ముందేమున్నాయో ఆలోచిద్దాం. 16 సంవత్సరాలు కరెక్టా, 17 సంవత్సరాలు కరెక్టా, 17 సంవత్సరాలు 9 నెలలు కరెక్టా, ఎఫ్ఐఆర్లో ఉన్న ఏజ్ని బట్టి చూస్తే 21 సంవత్సరాలు కరెక్టా? మీరు గంపగుత్తగా కింద మెసేజ్లు పెట్టి మమ్మల్ని బూతులు తిట్టినంత మాత్రాన అబద్ధాన్ని నిజం చెయ్యలేరు. ఒక అబద్ధాన్ని విపరీతంగా చుట్టేశారు, వాస్తవం బయటకు వచ్చినప్పుడు తట్టుకోలేక సస్తున్నారు. ఫోనులు చేస్తారా? మహిళలకి ఫోనులు చేసి కనీసం ఎన్ని ఫోన్ కాల్స్ మీరేనండి, మీరే ఎక్కడికి పోయినారు బాబు, ఎక్కడికి పోయారు? ఇదే ఇష్యూలో ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒక దళిత నాయకుడు ఒక మైనర్ బాలిక మీద ఇదే అత్యాచార యత్నం చేసి అమ్మాయిని హెరాస్ చేస్తే తండ్రి బయటకు వచ్చి చెప్పుకుంటే ఒక్క గొంతుకు మాట్లాడలేదేమిరా? వీళ్ళందరూ ఈ ఫోన్ కాల్స్ అందరూ ఆ కుంబలేనో కంబలేగాడికో ఎందుకు వెళ్ళలేదు? మేము మాట్లాడాం. వాగుతున్నారు కదా ఒక్కొక్కళ్ళు.
మేం మాట్లాడాం ఆ ఇష్యూ గురించి, మైనర్ బాలికల ఇష్యూస్ గురించి మేమెన్ని మాట్లాడాం. ఇక్కడ మాత్రమే కాదు, ఏ రాష్ట్రంలో జరిగినా మేము అత్యాచారాల గురించి గొంతెత్తి మాట్లాడుతున్నాం. ఎక్కడికి పోయినారు మీరు? ఎక్కడికి పోయారు? లవ్ జిహాద్ కేసులో 3 వారాల కిందట మేము చెప్పాము, ఒక మైనర్ బాలిక అని. అవతలున్న అబ్దుల్లాకి క్వశ్చన్ చేయడానికి జీలో దమ్ము లేదు కానీ ఎవరికి, ఒక ఆడపిల్లకి, అది కూడా ఎక్కడ హిందూ సమాజంలో మీరు ఆడపిల్లకి ఇచ్చేటటువంటి గౌరవం మీద ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారో సిగ్గుపడండి ఆ నాయకులు. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.